తెలంగాణలో అకాల వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 చొప్పున పరిహారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పంటల బీమాకు సంబంధించి కేంద్ర పథకం ఫసల్ బీమా యోజన తెలంగాణలో ఇంకా అమల్లోకి రాలేదు. దీంతో రాష్ట్ర బడ్జెట్ నుంచే నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ యాసంగి సీజన్లో అకాల వర్షాలతో 8,408 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతుల వారీగా నివేదిక అందింది. అయితే ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలకు మరింత పంట నష్టం చోటు చేసుకుంది. 14,956 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం రాగా రైతుల వారీగా సర్వే చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఈ సర్వే పూర్తయితే మొత్తం కలిపి సుమారు 20,000 ఎకరాల వరకు లెక్క తేలే అవకాశాలున్నాయి. 20,000 ఎకరాలకు ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం పంపిణీ చేయడానికి 20 కోట్ల నిధులు అవసరమవుతాయి.